తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డదా లేదా అనే దాని మీద మాట్లాడి ఏదైనా జరగనివి పెండింగ్లో ఉన్నాయి పట్టించుకొని ఆ అంశాలు మాట్లాడితే దానికి కూడా అర్థం ఉంటుంది. కానీ అసలు ఏం జరగలేదన్నట్లు మాట్లాడడం మాత్రం అది మరి మీరు అవధాల నుండి మాట్లాడడం ఏం జరగలేదని చెప్పడం, మీరు ఆ జిల్లా బిడ్డగా ఉండి మరి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేలు జరిగిందా, తెలంగాణ వచ్చిన తర్వాత మేలు జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నప్పుడే బాగున్నారు బాగుండేదా? 10 సంవత్సరాల తెలంగాణలో బాగైందా? ఏనాడైనా ఈ పెండింగ్ ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మాత్రమే కానీ కల్వకుర్తి వరకు కూడా నీళ్ళు రానటువంటి పరిస్థితి. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన మాట వాస్తవమా కాదు? ఏం జరగలేదా? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కేవలం శిలాపలకాలకు మాత్రమే పరిమితమైంది. ఒకరు శిలాపలకాలు వేస్తే చెట్లు పెడితే మళ్ళీ ఇంకోరు శిలాపలకాలు చెట్లు పెట్టాలి. ఎక్కడ వేసిన కొమ్మడి అక్కడనే ఉంది తప్ప నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఎక్కడి. ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి వరకు నీళ్ళు రాలేదా? దాదాపు 7 నియోజకవర్గాల్లో పంటలు పండినాయా లేదా? ఒక్కసారి ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ హయాంలోని వలసలు పందని కేసీఆర్ వలస వచ్చినట్టు మాట్లాడింది కదా. మరి సోనియా గాంధీ గారు మొన్న రాజస్థాన్ నుంచి ఎంపికైంది. మరి ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది? రాహుల్ గాంధీ గారు అమేథీలో ఓడిపోతే కేరళ నుంచి ఎన్నికైంది. వలసల గురించి మాట్లాడడం, వారసత్వం గురించి మాట్లాడడం, కేసీఆర్ని అంటే అయిపోతుంది ఏదైనా వచ్చు అనే విధంగా మాట్లాడమని మాత్రం ఓడిపోయినంత మాత్రమే ఒక ఓటమితో ఎన్ని అపాండాలు వేసినా నమ్ముతారని చెప్పి ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏం మాట్లాడినా సరిపోతుందని చెప్పడం మాత్రం భావ్యం కాదు.